దశమహా విద్యలకి సంబంధించిన ఆలయాలు ఎక్కడా లేవు. అవును. ఎప్పుడు వినలేదు. అవును. మరి ఈ సంకల్పం ఎలా వచ్చింది? ఇంకా ఇందులో చేసేటటువంటి క్రతువులు 11,00,000తో కొబ్బరికాయలతో హోమం కానీ, 11,00,00,000 కుంకుమార్చన కానీ, అంతా అసలు ఎక్స్‌ట్రీమ్‌గా ఉన్నాయి ఈ సంకల్పం. వీటన్నిటి గురించి ఒక్కసారి చెప్పండి. దైవీకమైన సంకల్పం అనుకోవాలో, కామాక్షి అనుగ్రహం అనుకోవాలో తెలియదు. అమ్మవారి యొక్క స్వర్ణాలయ నిర్మాణ సంకల్పంలో భాగంగా మహాబలిపురం వెళ్తూ, అమ్మవారి ఆలయంలో కామాక్షి అనుగ్రహం కోసం అమ్మవారి యొక్క విగ్రహ నిర్మాణం ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ సందర్భంలో ప్రదక్షిణాలు చేస్తూ ఉండగా, తొమ్మిదో ప్రదక్షిణ అయిన తర్వాత మీరు కనిపించారు. ఎప్పటినుంచో మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఆ సంకల్పం ఈ రూపంలో మా అదృష్టం. సంకల్పం సిద్ధించింది. అంటే ప్రేక్షకులకు తెలియాలి కదా! ఇప్పుడు. అవును. ఇది చాలా విశేషమైన హ్మ్. సంకల్పం. హ్మ్. ఏదైనప్పటికిని కూడా ఈ మహాసంకల్పంలో ముందుగా ఈ వేదిక సభాముఖంగా ప్రేక్షకులకి సుమన్ టీవీ ద్వారా అందరికీ కూడా అభినందనలు. ఈ సుమన్ టీవీ వ్యవస్థకు, యాజమాన్యానికి అందరికీ కూడా. ఈరోజు ఈ సంకల్పము ఒక 20 సంవత్సరాల నుండి సంకల్పం చేసినటువంటి ఒక సంకల్పం. అంటే అంటే దాదాపు ఆలయం కట్టాలి సంకల్పం అనండి. హ్మ్. హ్మ్. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని. అవును. అంతర్ముఖముగా 2001 సంవత్సరం దగ్గర నుండి మహాసంకల్పం